నమస్కారం. భూమి కోసం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు యోగిత. భూమి బతుకు అస్తిత్వానికి మూలం. అలాంటి భూమి రైతు వద్ద ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలు మాత్రం ఉండవు. భూమి పట్టా యాజమాన్య పత్రాలు ఎలా పొందాలో రైతులకు తెలియదు. కోనేరు రంగారావు కమిటీ భూ యాజమాన్య పత్రాల విషయంలో ఉన్న అవకతవకలను బహిర్గతం చేసినా ఎలాంటి ప్రయోజనం లేదు. రాష్ట్రంలో పట్టాలు లేని రైతాంగం వేల సంఖ్యలో ఉన్నారు. తెల్ల కాగితాలపై సాదా బైనామాలతో భూములు కొనుగోలు చేసే రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఎలా పొందాలో తెలియటం లేదు. భూ బదలాయింపు చట్టం, భూమి హక్కుల చట్టం, పట్టాదారు పాసు పుస్తకాల చట్టాలు ఉన్నా అవగాహన లేమి కారణంగా రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. చట్టపరమైన యాజమాన్య హక్కులు లేకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలు, హామీలను రైతులు పొందలేకపోతున్నారు. టైటిల్ డీడ్ గా పిలిచే యాజమాన్య హక్కు పత్రాలు ఎలా పొందాలి, పట్టాదారు పాసు పుస్తకాలు ఎలా పొందాలి, స్త్రీలకు వారసత్వంగా వచ్చే భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్లను ఎలా పొందాలన్న విషయంలో రైతులకు అవగాహన లేదు. అవగాహన కల్పించాల్సిన రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోంది. పట్టాదారు పాసు పుస్తకాలు లేదా టైటిల్ డీడ్లను జారీ చేసేటప్పుడు రెవెన్యూ వ్యవస్థ ఎలాంటి పద్ధతులు పాటించడం లేదని కోనేరు రంగారావు కమిటీ తన సిఫారసుల్లో పేర్కొంది. టైటిల్ డీడ్, పట్టాదారు పాసు పుస్తకాల జారీకి 1971లో చట్టం చేసినా అమలుకు నోచుకోవటం లేదు. లక్షల మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్లు లేవని కోనేరు రంగారావు కమిటీ తేల్చింది. మరి ఎన్ని చట్టాలు వచ్చినా రైతులకు మాత్రం పట్టాలు అందడం లేదు. ఒకవేళ పట్టాలు అందినా వారికి భూమి లేదు, భూమి ఉన్న పొలం దున్నుకోవడానికి పనికి రాకుండా పోతుంది. మరి దీనికి సంబంధించి రైతులకు అవగాహన కల్పించేందుకు మనతో పాటు నల్సార్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ గారు ఉన్నారు. అలాగే ఆర్బీఐ స్టేట్ డైరెక్టర్ అండ్ అడ్వకేట్ సునీల్ కుమార్ గారు కూడా ఈ రోజు స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్, స్వాగతం. మరి సార్, రాష్ట్రంలో వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో రైతులకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఎలా పొందాలో తెలియదు. అసలు వారి భూమి ఉన్నా కూడా దానిపై అవగాహన ఉండడం లేదు, ఏం చేయాలి అని. మరి ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు అంటే ఏంటి అసలు? ఇప్పుడు మన రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉందంటే, పట్టా చేతిలో ఉంటుంది కానీ ఆ పట్టానికి సంబంధించిన పొలం నేల మీద ఉండదు. నేల మీద పొలం లేని వారికి పట్టా ఉండి ప్రయోజనం లేదు. నేలలో పొలం, ఊళ్ళో పొలం ఉన్నా పట్టా లేకపోతే దానిపైన అప్పులు తీసుకునే అవకాశం కూడా ఉండదు. ఇటువంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. తర్వాత ఈ లంచగొండితనం ఎంతగా వ్యాపించిపోయిందంటే, కొంత డబ్బిచ్చి ఒక పట్టా తీసుకోవచ్చని కొందరు అనుకుంటారు. డబ్బిచ్చినా పట్టా ఇవ్వకుండా ఉండే సందర్భాలు మరికొన్ని ఉంటాయి. చివరికి ఈ భూమి నాదే అని చెప్పుకోవడానికి రైతుకి ఒక కాగితం అంటూ చేతిలో ఉండదు. నిజానికి 1971లో ఒక చట్టం తీసుకొచ్చారు, ఈ హక్కుల పత్రాల చట్టం అని, రైట్ ఆఫ్ రికార్డ్స్ అనమాట. రికార్డ్స్ ఆఫ్ రైట్స్. రికార్డ్ ఆఫ్ రైట్స్ కింద ఏం చేశారు, ఈ ఫలానా రైతుకి ఫలానా ఊళ్ళో ఒక పొలం ఉంది అని చెప్పే ఒక సాక్ష్యపత్రం ఆయన చేతిలో ఉంటుందన్నమాట. అది ఉంటే ఈ రెవెన్యూ ఆఫీస్ చుట్టూ, అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పని లేకుండా, తిరిగిన ప్రతిసారి లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా, అతని పొలానికి అతనికి హక్కుందని, అతని పొలం పైన అతనికి హక్కుందని, ఆ హక్కు ఆధారంగా అతనికి అప్పులు తీసుకునే అవకాశం ఉంటుందని, రైతులకు ఇచ్చే సబ్సిడీలు పొందే అవకాశం ఉంటుందని అందరికీ తెలుసు. కనుక ఆ హక్కు పత్రాలు ఇవ్వడం కోసం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని 1971లో ఈ చట్టం తెచ్చారు. కానీ 40 సంవత్సరాలైనా ఇప్పటికీ కొన్ని లక్షల మందికి పట్టాలు లేవు, పొలం ఉంటే పట్టాలు లేవు, పట్టం ఉంటే పొలం లేదు. ఇప్పటికీ కొందరు ఏం చేస్తున్నారంటే, ఈ బదిలీ అయిపోయిన అధికారులు కూడా ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు తయారు చేసే స్టాంపులు దగ్గర పెట్టుకుని కొందరు డబ్బులు ఇస్తే వాళ్ళకు పట్టాలు ఇచ్చేస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, పట్టాలు కాదు. తర్వాత రాజకీయ నాయకులు కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసి, కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆదరాబాదరాగా కొన్ని పట్టాలు ఇచ్చేస్తున్నారు. ఆ పట్టాలకు సంబంధించిన భూమి ఉందా లేదా వాళ్ళకి తెలియదు. మిర్యాలగూడ నుంచి ఎల్లయ్య గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఎల్లయ్య గారు నమస్తే అండి. చెప్పండి ఎల్లయ్య గారు. నమస్తే సార్. చెప్పండి. మాది మిర్యాలగూడ, అది నల్గొండ జిల్లా మిర్యాలగూడ అండి. మాకు సాగర్ లో ల్యాండ్ మునిగిపోతే ఇక్కడ ఇచ్చారండి, మన దామర్చర్ల దగ్గర. ఫారెస్ట్ డీఫారెస్ట్ చేసి ఇచ్చారండి. మా దగ్గర ఓన్లీ డీఫార్మ్స్ ఉన్నాయి, పాస్బుక్ లేవండి. మీకు డిఫామ్ పట్టా ఇచ్చారంటే, మీకు ఒక చోట మీ భూమి మునిగిపోతే దానికి కాంపెన్సేషన్ గా మీకు వేరే చోట అసైన్మెంట్ పట్టాలు ఇచ్చారు. డిఫామ్ పట్టా అంటే అసైన్మెంట్ పట్టా.
దాని తర్వాత మీకు డిఫామ్ పట్టా వచ్చిన వాళ్ళకు కూడా పాస్ పుస్తకం టైటిల్ డీడ్ 2 పొందడానికి అర్హులు. ఇక్కడ మనం గుర్తుపడిన 2, ఈ డిఫామ్ పట్టా ఇచ్చేటప్పుడు కొంత ఫీజు చెల్లించితే పట్టాలు ఇవ్వటం ఒక పద్ధతి ఉంటుంది, ఫ్రీగా ఇచ్చేటివి ఉంటాయి. ఫ్రీగా ఇచ్చేటి ఉన్నట్లయితే మీకు డిఫామ్ పట్టా ఉండగానే వెంటనే ఎంఆర్ఓకి అర్జీ పెట్టుకుంటే పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఇప్పుడు ఉచితంగా పొందడానికి అవకాశం. కొన్ని సందర్భాల్లో ఏంటంటే సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ అసైన్మెంట్ చేసినవో కొంత ఫీతో అసైన్మెంట్ చేసిన వాటికి ఏంటంటే ఆ మినిమం ఫీజు కడితే తప్ప పాస్ పుస్తకాలు టైటిల్ రావు, చాలా తక్కువ ఫీజు ఉంటుంది, అందుకోసం కూడా ఆగిపోయి ఉంటాయి. సో ఈ రెండిట్లో ఏదో కారణం అయి ఉంటుంది. మీరు కనుక తహసీల్దార్ని అప్రోచ్ అయినట్లయితే తప్పకుండా పాస్ పుస్తకం టైటిల్ వస్తుంది. అండ్ టైటిల్ డీడ్ అని మనం చాలా సందర్భాల్లో వింటుంటాం. అసలు ఈ టైటిల్ డీడ్ అంటే ఏంటి? ఎందుకంటే చాలా మందికి తెలియదు. అవును, మీరు చెప్పండి. ఈ పాస్ పుస్తకాల టైటిల్ డీడ్ అంటే ఇంతకు ముందు శ్రీధర్ సార్ చెప్పినట్లుగా ఈ భూమి నాది అని చెప్పడానికి ఒకప్పుడు అన్ని చాలా రెవెన్యూ రికార్డులు ఉండేటి. నేను భూమి అమ్ముకోవాలనుకున్నా, బ్యాంకుకి వెళ్ళి నేను అప్పు తెచ్చుకోవాలనుకున్నా ప్రతిసారి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోయి ఆ రికార్డుల యొక్క నకలు తీసుకుంటే తప్ప నాకు భూమి నాదని తెలియదు, బ్యాంకులో లోన్ ఇవ్వవు, తర్వాత నేను అమ్ముకోవడానికి కూడా కుదిరేది కాదు. అందుకే ప్రభుత్వం ఈ చట్టం ఏం చేసింది అంటే ఈ చట్టం ద్వారా 2 పాస్ పుస్తకాలు మీకు ఇస్తున్నారు. 2 పుస్తకాలు, ఒక పాస్ పుస్తకం, ఒక టైటిల్ డీడ్. ఈ టైటిల్ డీడ్ పాస్ పుస్తకం ఏంటంటే మీరు బ్యాంకులో కనుక డబ్బులు దాచుకుంటే మీ చేతిలో పుస్తకం ఎలా ఉంటుందో ఇది అలాంటిది. మీకు భూమి ఈ పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఎలా పొందొచ్చు అంటే ఆ తహసీల్దార్ గారు ఇస్తారు, పాస్ పుస్తకము తహసీల్దార్ ఇస్తారు సంతకాలు పెట్టుకొని. పాస్ పుస్తకం ఏంటంటే ఆ భూమి దున్నుకుంటున్నారని చెప్పడానికి ఆధారం. ఇది మీకు బ్యాంకులో అప్పు తెచ్చుకోవడానికో వేరే వరకు పనికొస్తుంది. టైటిల్ డీడ్ ఆ భూమి మీది అనే హక్కు పత్రం, అది దానికి ఎంఆర్ఓ సంతకం చేసి దాంట్లో ఆర్డీఓ సంతకం కూడా ఉండాలి. పాస్ పుస్తకంలో ఒక ఎంఆర్ఓ సంతకం ఉంటే సరిపోతుంది, ఆర్డీఓ టైటిల్ డీడ్ లో మాత్రమే సంతకం చేస్తారు. ఇది తెచ్చుకునే సింపుల్ ప్రాసెస్ ఏంటంటే ఎంఆర్ఓ దరఖాస్తు పెట్టుకోవాలి, ఎంఆర్ఓ గ్రామంలో ఎంక్వైరీ చేయాలి, మీకు హక్కు ఉందని నిర్ధారణ అయితే ఆర్డర్ ఇస్తారు. ఆ ఆర్డర్ ప్రకారము 1B అని ఒక రిజిస్టర్ ఉండటం జరుగుతుంది, బ్యాంక్ లో లెడ్జర్ లాగా 1B రిజిస్టర్ ఉంటుంది, దాంట్లో ముందు ఎంటర్ చేస్తారు. చేసిన తర్వాత ఒకప్పుడు 15 రూపాయలు ఫీజు తీసుకునేవాళ్ళు పాస్ పుస్తకాలు టైటిల్ ఇవ్వడానికి, ఇప్పుడు అది కూడా లేదు, ఫ్రీగా ఇస్తారు పాస్ పుస్తకం టైటిల్ డీడ్. ఆ రెండింటిని వాళ్ళంటే ఒక 4 ఫోటోగ్రాఫ్స్ ఇచ్చినట్లయితే పాస్ పుస్తకం టైటిల్ డీడ్ రెడీ చేసి టైటిల్ డీడ్ ని ఆర్డీఓకి పంపుతారు ఆయన సంతకం కోసం. ఆయన సంతకమై వచ్చిన తర్వాత పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కర్నూలు నుంచి భాషా గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో భాషా గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మీ సందేహం అడగండి. నమస్తే మేడం. ముందుగా హెచ్ఎంసీ వారికి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ధన్యవాదాలు మేడం. హలో, చెప్పండి, మీ సందేహం అడగండి. ధన్యవాదాలు. మాడపూసి శ్రీత గారి నేను వీరాభిమాని మేడం. చెప్పండి. చెప్పండి. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. నమస్తే సార్, ఏం లేదా చిన్న క్వశ్చన్ సార్. మాది మా మిస్సెస్ వాళ్ళ ఆస్తిలో, అమ్మగారి ఆస్తిలో పార్టీషన్ చేసింది సార్, డిగ్రీ చేసింది సార్. దాన్ని ఏ విధంగా స్వాధీనపరచుకోవాలి సార్ మేము? అంటే ప్రశ్న మళ్ళీ ఒక్కసారి కొంచెం డిగ్రీ వచ్చింది, డిగ్రీ పార్టీషన్ డీడ్ వేశారు, మీకు డిగ్రీ వచ్చింది కదా? ఆ డిగ్రీ వచ్చింది, దాన్ని ఏ విధంగా స్వాధీనపరచుకోవాలి సార్ మనము? అది మీరు అది ఎగ్జిక్యూషన్ పిటిషన్ అని వేయాలండి. అదే కోర్టులో ఏ డిగ్రీ అయితే ఏ కోర్టు ఇచ్చిందో అదే కోర్టులో మీరు ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసుకోవాలి. వేసుకొని ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకోమని కోర్టుని అభ్యర్థిస్తే వాళ్ళు ఆ పార్టీషన్ ప్రకారం ఆ భూమిని మీకు స్వాధీనం చేయడానికి చర్యలు తీసుకుంటారండి. దీనికి ఇంకొకటి కూడా మనం జత చేయొచ్చు. కోర్టు డిగ్రీ వచ్చిన తర్వాత ఆ డిగ్రీని పట్టుకొని ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళొచ్చు, పాస్ పుస్తకాలు టైటిల్ ఇవ్వని. డిగ్రీ ఆధారంగా వాళ్ళు పాస్ పుస్తకం టైటిల్ ఇవ్వచ్చు. అయితే ఎటువంటి భూములకి మనం పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ టైటిల్ డీడ్స్ కానీ పొందొచ్చు? మనం పాస్ పుస్తకం అంటే ముఖ్యంగా భూమి రకాలు చూసినట్లు ఒకటి ప్రభుత్వం ఇచ్చిన అసైన్మెంట్ భూములు ఉంటాయి, దానికి పాస్ పుస్తకం టైటిల్ డీడ్ పొందొచ్చు. కొనుగోలు చేసిన భూములు ఉంటాయి, దానికి పాస్ పుస్తకాలు టైటిల్ డీడ్ పొందొచ్చు. రెండోది, ఇప్పుడు తెల్ల కాగితాల మీద కొనుగోలు చేసిన భూములు ఉన్నాయి. మనం గత వారం మాట్లాడుకున్నాం, అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. 12 లక్షలు 15 లక్షల మంది ఈ విధంగా తెల్ల కాగితాల మీద భూములు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కనుక సర్టిఫికెట్ కనుక పొందినట్లయితే ముందు వాళ్ళు పాస్ పుస్తకం టైటిల్ పొందొచ్చు. బేసిక్ గా భూమి యాజమాన్య హక్కులు ఎవరెవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా పాస్ పుస్తకం టైటిల్ డీడ్ పొందడానికి అర్హులు. అంటే వాళ్ళకు కొనుగోలు ద్వారా వచ్చినా, వారసత్వంగా వచ్చినా, ప్రభుత్వం భూములు అసైన్మెంట్ చేసినా, ఇనాం భూములుగా వచ్చినా కొద్ది గొప్ప మార్పులు ఉంటాయి. ఇనాం భూమి అయితే ఫస్ట్ ఓఆర్సీ సర్టిఫికెట్ పొందాలి, అసైన్మెంట్ భూమి అయితే ముందు డిఫామ్ పట్టా ఉండాలి, లేదా కొనుగోలు చేసినట్లయితే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉండాలి, తెల్ల కాగితం మీద కొనుక్కున్నట్లయితే ముందు 13C సర్టిఫికెట్ పొందాలి. ఇవి వచ్చినట్లయితే వీళ్ళందరికీ కూడా పాస్ పుస్తకాలు టైటిల్ పొందే అవకాశం. ఇంకొక కాలర్ విజయవాడ నుంచి నాగేశ్వరరావు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో నాగేశ్వరరావు గారు. నమస్కారం అండి, శ్రీధర్ గారితో మాట్లాడాలి. మీ సందేహం అడగండి. సార్, మా మిసెస్ కి ల్యాండ్ ఇచ్చారు సార్, మా మామగారు కొంత ల్యాండ్ ఇచ్చారు పసుపు కింద. అయితే అది ఒక సర్వే నెంబర్ లో లేదు, ఒక 10 సర్వే నెంబర్స్ లో చేసింది కొంత ల్యాండ్. ఆ ల్యాండ్ ని మేము పక్కన ఉన్న తోటి ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒక పక్క సైడ్ కి తీసుకున్నాం అండి.
ఇది వ్యవసాయ భూమేనా? వ్యవసాయ భూమినండి. చెప్పండి. ఆ ల్యాండ్ ని మేము ఒక అండర్స్టాండింగ్ వచ్చి పక్కన అతని దగ్గర అండర్స్టాండింగ్ వచ్చి తీసుకున్నాం. ఒక చోట గెట్టు పెట్టాడు, మొత్తం అంతా కలిపి మాకు ఇచ్చిన ల్యాండ్ వరకు గెట్టు పెట్టాడు. అయితే రిజిస్ట్రేషన్ చేపిస్తూ కొంత ఇబ్బంది ఉందని చెప్తున్నాడు అతను. ఏంటి ఇబ్బంది అంటే ఇద్దరిద్దంగా ఏం చెప్పలేకపోతున్నాడు, కానీ దాన్ని ఎట్లా చేపిస్తే బాగుంటుంది ఏంటనేది సలహా అడుగుదాం అని చెప్పి ఫోన్ చేశాను సార్. మీకు ఎవరి ద్వారా వచ్చింది ఆ భూమి? సార్ ఎవరి ద్వారా, ఎక్కడి నుంచి తీసుకున్నారు ఆ భూమి? మా మామగారి భూమి మా మిస్సెస్ కి ఇచ్చారండి. అయితే మీ మామగారికి భూమి ఎక్కడుంది, ఆ రికార్డులో దాని హద్దులు ఎట్లా ఉన్నాయి అనేది ముందు గమనించి, తర్వాత మీరు పక్కనున్న పొరుగు భూమి యజమానితో మీరు ఏ విధంగా ఒప్పందం చేసుకున్నారనే పత్రాలు చూపి అక్కడ కన్సర్న్డ్ ల్యాండ్ రికార్డ్స్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్లి ఈ భూమి మా అధీనంలో ఉంటుంది, ఆ భూమి వారిది అని ఒక స్పష్టత ఏర్పాటు చేసిన తర్వాత దానికి సంబంధించిన పత్రాలు మీరు అడిగితే బాగుంటుంది. ఆ విధంగా మీ భూమికి సంబంధించిన అస్పష్టత మీరు క్లియర్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ముందు మీ దగ్గర పత్రాలు ఉండాలి. మీ ఇక్కడ మనం రైతులు వీళ్ళంతా గమనించాల్సిన విషయం ఏమిటంటే రకరకాల పత్రాలు ఉంటాయి. భూమి కొనుక్కుంటారు, కొనుక్కున్నది రిజిస్ట్రేషన్ పత్రం అంటారు. ఆ రిజిస్ట్రేషన్ పత్రమే మీ భూమికి సొంతదారు అని చెప్పడానికి నగరాల్లో వీలుంది, కానీ పల్లెటూళ్లలో వీల్లేదు. అది అన్యాయం అన్నమాట. ఆ తర్వాత అతను ఏం చేయాలి, ఇటు రెవెన్యూ ఆఫీస్కో లేకపోతే ఆ ఊళ్ళో ఉన్న రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్లి ఒక పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ తీసుకోవాలి. అంటే 3 పత్రాలు, రిజిస్టర్డ్ డీడు, టైటిల్ డీడు, పాస్ పుస్తకం తీసుకున్న తర్వాత గానీ ఆయనకు భూమి పైన పూర్తి హక్కులు ఉన్నట్టుగా దాఖలాలు ఉండవు. భూమి ఉంటే లాభం లేదు, భూమి నాదని చెప్పడానికి దాఖలా ఉండాలి. ఇది చెప్పడానికి వాడు నివాస ప్రూఫ్ అవన్నీ ఇంతకుముందు సునీల్ చెప్పినట్టుగా చాలా. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు లేదా ఇతర పత్రాలు రైతుల వద్ద లేని స్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకునే ఒక విరామం తీసుకున్నాం సార్. భూమి కోసం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. భూమి కోసం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో శ్రీధర్ గారు, ఇప్పుడు రైతులకి పట్టా పాస్ పుస్తకాలు కానివ్వండి లేదంటే ఇతర పత్రాలు కానివ్వండి అవి వాళ్ళ దగ్గర లేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ముఖ్యమైన కారణం అవగాహన లోపం అండి. ఇది మనకు భూమి ఉంది కానీ ఆ భూమి ఉన్నట్టు మనకు దాఖలా లేదు అనే విషయం వాళ్ళకి తెలియదు. ఆ దాఖలా ఏ విధంగా ఏర్పాటు అవుతుంది అనేది కూడా తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇంతకుముందు ఒక మిత్రుడు ప్రశ్న వేశాడు. ఆయన రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాడు, పొరుగున ఉన్న భూమి యజమానితో ఒప్పందం చేసుకున్నాడు, అవగాహనకు వచ్చినాడు. అది మంచి పద్ధతే. కానీ ఆ తర్వాత ఆయన వెళ్లాల్సింది రెవెన్యూ రికార్డ్స్ ఉన్న ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్లి అక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నమాట. ఆయనకున్న పీస్ ఆఫ్ ల్యాండ్ ఈయన తీసుకుంటాడు, ఈయన దగ్గర ఉన్న పీస్ ఆఫ్ ల్యాండ్ ఆయనకిచ్చి ఒక రెగ్యులేట్ చేసుకుంటాడు అనమాట. అయితే భూమి ఈయనకు రావడానికి సోర్స్ ఏమిటి? ఒక చోట కొన్నప్పుడు వస్తుంది, ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు వస్తుంది, లేదా వారసత్వంగా వస్తుంది, లేదా తెల్ల కాగితాల మీద వీళ్ళు కొనుక్కుంటారు. ఈ కొనుక్కున్న భూమి ఫలానా చోట ఉంది అని రెవెన్యూ అధికారులకు చెప్పాలి. రెవెన్యూ అధికారులకు చెప్పి చూపించాలి. వాళ్ళకి చూపిస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 13B అనే ఒక సర్టిఫికేట్ తయారు చేస్తారు. దానికి ముందు ఒక చెప్పండి, ఎవరి కాల్ వస్తే తీసుకోండి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి రఘునాథ్ రెడ్డి గారు కాలర్ లైన్ లో ఉన్నారు. హలో రఘునాథ్ రెడ్డి గారు, నమస్తే అండి. హలో నమస్కారం అమ్మా. నమస్తే అండి, మీ సందేహం అడగండి. మాట్లాడుతున్నాను, చెప్పండి. మేము మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అండి మాది. మా ఫాదర్ 86 కంటే ముందు ల్యాండ్స్ పర్చేస్ మా బ్రదర్స్ 3 మీద రిజిస్టర్ చేశాడు. మా ఫాదర్ చనిపోయాడు. వ్యవసాయ భూములా? వ్యవసాయ భూములండి, అగ్రికల్చర్ ల్యాండ్స్. వ్యవసాయ భూములండి, అగ్రికల్చర్ ల్యాండ్స్. చెప్పండి. 86 తర్వాత నేను ఆర్మీలో ఉన్నాను. మా బ్రదర్స్ సపరేట్ చేశారు భూములు, వాళ్ళు పంచుకున్నారు. అయితే ఒకరి భూములు ఒకరికి పేర్లు లేవు. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే వాళ్ళు నేనేదైతే భూములు చేసుకుంటున్నానో వాళ్ళు లోన్ తెచ్చుకుంటున్నారు. అయితే మేము మొన్న కూర్చొని సపరేట్ చేసుకుందామని అనుకున్నాము, కానీ ఎంఆర్ఓ అగ్రి అయితలేడు. ఎంఆర్ఓ అగ్రి అయితలేడు. కారణం ఏమైనా చెప్పారా? మేము చేసుకుంటాము అంటే. రఘునాథ్ రెడ్డి గారు, కారణం ఏమైనా చెప్పారా ఎందుకు అగ్రి కావట్లేదు? మీరు గిఫ్ట్ డీడ్ పోయి రిజిస్టర్ ఆఫీస్ లో చేసుకోండి అని అంటున్నాడు. చాలా ల్యాండ్స్ మేము ఎట్లా చేసుకోవాలా? ఇప్పుడు ఇంకొకటి, ఆ భూములు మీ నాన్నగారు కొన్న భూములా? మా నాన్నగారు మా పేరు కొని మా పేర్ల మీద చేశాడు. మీ పేరు మీద రిజిస్టర్ చేశారు. అంటే ఇక్కడ రెండు ఉంటాయి. ఒకటి, ప్రతి గ్రామంలో మనకి ఎక్కువగా కనపడుతున్న సమస్య ఏంటంటే
పాస్ పుస్తకంలో టైటిల్ డీడ్లో ఉన్న భూమి సర్వే నెంబర్ 1 వాస్తవంగా సాగు చేసుకుంటుంది వేరుగా ఉంటుంటుంది. అలాంటప్పుడు ఆ రికార్డులలో మార్పులు చేయడానికి తహసీల్దార్ చేయగలుగుతారు. కానీ మీ దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏమొచ్చింది అంటే ఆ భూములు కొనుక్కున్నవి, అంటే మీ నాన్నగారు మీ పేరు మీద కొన్నారు, అంటే ఈ ఇద్దరి మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్, ఆ నెంబర్లు ఏవైతే ఉంటాయో అవి మార్చకుండా డైరెక్ట్ గా రికార్డులో మార్చడం కష్టం అవుతుంది. ఇప్పుడు మీ ముగ్గురు అన్నదమ్ముల పేరు మీద విడివిడిగా వేరే వాళ్ళ దగ్గర నుంచి మీ నాన్నగారు కొన్నారు వాటిని, అంటే ఆ రిజిస్టర్ డాక్యుమెంట్ లో మార్పులు జరగకుండా రెవెన్యూ రికార్డులో చేయాలంటే కష్టం అవుతుంది. కాబట్టి మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ లో తప్పులు ఉన్నాయని మోడిఫై చేసుకుంటే తప్ప రెవెన్యూ అధికారులు చేయడం కొంచెం ఇబ్బంది. రెక్టిఫికేషన్ డీడ్ అంటారు. మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మీరు రెక్టిఫికేషన్ డీడ్ కోసం మీరు ప్రయత్నం చేయాలి. చెప్పాలి వాళ్ళకి మీరు ఏ విధంగా మీ ల్యాండ్ ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేసుకున్నారో ఆ అన్నదమ్ముల మధ్య వాళ్ళకి చెప్పి కొత్త పత్రాలు తీసుకుని తర్వాత ల్యాండ్ రికార్డ్ ఆఫీస్ కి వెళ్లి ఆ మేరకి ఆ భూములు మీ పేరు మీద ఉన్నట్టుగా పాస్ పుస్తకాలు తెప్పించుకోవాలి. అప్పుడు కానీ మీ సమస్య తీరదు. సునీల్ కుమార్ గారు, కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే పేపర్లు ఉన్నా కూడా ఆ ల్యాండ్ కి సంబంధించిన పేపర్లు ఉన్నా ల్యాండ్ ఉండదు, లేదా పేర్లు కూడా రికార్డ్ లో సరిగా ఉండదు. ఇక్కడ మీరు అన్నట్టుగా పాస్ పుస్తకాలకి టైటిల్ డీడ్కి చాలా ఒక ముఖ్యమైన సమస్య ఏంటంటే, అసలు మీరు అన్న సమస్య రావడానికి గల కారణం ఏంటంటే పాస్ పుస్తకాలు టైటిల్ డీడ్ ఇచ్చే ముందట రెవెన్యూ ఆఫీస్ లో 1B రిజిస్టర్ అని ఒకటి ఉంటుంది. ఆ 1B రిజిస్టర్ లో కనుక ముందు నమోదు చేసి తర్వాత పాస్ పుస్తకాలు టైటిల్ డీడ్ తయారు చేసి దాంట్లో సంతకాలను చేయించుకొని అవి ఇచ్చేటప్పుడు కూడా అక్వైటెన్స్ రిజిస్టర్ అంటున్నాయి, ఫామ్ 17 రిజిస్టర్ అంటారు. అంటే దాంట్లో మేము ఇస్తున్నట్టు దాంట్లో ఎంటర్ చేసి ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆ ఊళ్ళో ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళకే పాస్ పుస్తకాలు టైటిల్ ఉంటాయి. చాలా సందర్భాల్లో మనం గ్రామాలలో చూస్తున్నది ఏంటంటే పాస్ పుస్తకాలు టైటిల్ అనగానే పాస్ పుస్తకాలు టైటిల్ తయారు చేసి ఇస్తున్నారు తప్ప ఈ రిజిస్టర్ లో ఎంట్రీ జరుగుతున్నాయా లేదా అనేది చూసుకోవటం లేదు. దానివల్ల ఇలా గందరగోళం వస్తుంటాయి. ఒకటే భూమి మీద ఒకరిద్దరికి పాస్ పుస్తకాలు టైటిల్ ఉండటం, లేదా పాస్ పుస్తకాలు టైటిల్ సరైన వివరాలు ఉండకపోవటం, లేదా భూమి ఉంటే కూడా ఆ రికార్డులో పేరు రాకపోవటం, ఇలాంటి అన్ని గందరగోళాలు వస్తున్నాయి. రెండోది ఏంటంటే ఈ సమస్యకి ఇంకొక కారణము, ఈ ఎవరైతే రైతులు ఉన్నారో ఆ ఉన్న భూములకి తప్పకుండా వెళ్లి పాస్ పుస్తకాలు టైటిల్ తెచ్చుకోవాలని ఒక ఆలోచన రావాలి. వాళ్ళ ముందు వెళ్ళాలి. మాకు ఎలాగ భూమి ఉంది కదా, మేమే సాగు చేసుకుంటున్నాం కదా, ఎవరు తీసుకుంటారు మా భూములను అనే ఒక ఎప్పుడో ఒకప్పుడు సమస్య వస్తుంది. ఇప్పుడు కాకపోయినా ఇంకోప్పుడు సమస్య వస్తుంది. సో రైతులు ముందు తెలుసుకోవాలి, మన గనక భూమి ఉన్నట్లయితే దానికి సంబంధించి మన చేతిలో కాగితాలు ఉన్నాయా, ఆ కాగితాలు ఏంటి, పాస్ పుస్తకం, టైటిల్ డీడ్. రెండోది రికార్డులో మా పేర్లు ఉన్నాయా లేవా, పహాని ఉంటుంది, మిగతా రికార్డు ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే ఈ సమస్యలు చాలా తగ్గిపోతాయి. ఓకే, ఇప్పుడు ఖమ్మం నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో శ్రీకాంత్ గారు, నమస్తే అండి. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, మీ సందేహం అడగండి. సార్ మాది ఖమ్మం సార్. అయితే మాకు 13B ఇష్యూ చేశారు సార్. అయితే 1904 లో ఇష్యూ చేశారు సార్ ఇది యాక్చువల్ గా. ఓకే. తర్వాత మేము పలుసార్లు ఎంఆర్ఓ ఆఫీస్ లో కాంటాక్ట్ చేస్తే అవుతుంది అంటున్నారు, చేయట్లేదు. ఆ రికార్డు ఇష్యూ చేయట్లేదు సార్. 13B 94 అంటే దానికి వ్యాలిడిటీ ఏమైనా ఉంటుందా సార్? అది ఎప్పుడైనా పాస్బుక్ గా చేంజ్ చేసుకోవడానికి కన్వర్షన్ ఛాన్స్ ఉంటుందా సార్? అవును శ్రీకాంత్ గారు, 13B సర్టిఫికేట్ తెల్ల కాగితం మీద భూములు కొనుక్కున్న వాళ్ళకి ఇస్తారు. అంటే 13B సర్టిఫికేట్ ఉంది అంటే మీకు ఒక రిజిస్టర్డ్ కాగితంతో సమానం. ఒక భూమి కొనుక్కున్నప్పుడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో వెళ్లి రిజిస్టర్ చేసుకున్న డాక్యుమెంట్ కి ఎంతైతే విలువ ఉంటుందో దీనికి అంతే విలువ ఉంటుంది. మీరు ఎట్లాగో ఆల్రెడీ 2-3 సార్లు అప్రోచ్ అయ్యారు కాబట్టి ఇప్పటికీ కూడా మీరు ఆ డాక్యుమెంట్ ఆధారంగా పాస్ పుస్తకం టైటిల్ తెచ్చుకోవచ్చు. ఓకే, ఇక స్త్రీల విషయానికి వస్తే వారికి వారసత్వంగా వచ్చే భూములకి పట్టాదారు పాస్ పుస్తకాలు లేదా టైటిల్ డీడ్ ఇతర పత్రాలు వారికి పొందడానికి అవగాహన లేకపోతుంది. మరి ఎటువంటి అవగాహన అవసరం వాళ్ళకి? ఇప్పుడు మొదట అసలు మన వారసత్వ చట్టాల ప్రకారం ఆడవాళ్లకి సమాన హక్కులే చాలా కాలం వరకు ఇవ్వలేదు. సమిష్టి ఆస్తిలో సమాన హక్కులు ఇవ్వడానికి మన రాష్ట్రంలో అయితే 1986లో ఎన్టీ రామారావు ఒక చట్టం తీసుకొచ్చారు. తర్వాత సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం 2005లో దీన్ని స్థిరీకరించింది. దేశవ్యాప్తంగా ఆడవాళ్లకు కూడా భూముల్లో లేదా తండ్రి సమిష్టి ఆస్తిలో అన్నదమ్ములతో సమానమైన ఆస్తి వాటా ఇచ్చారు. కానీ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆ ఆస్తి ఎక్కడుంది, ఆ భూమి ఎక్కడుంది, ఆ రిజిస్టర్ పత్రాన్ని తీసుకువెళ్లి ల్యాండ్ రికార్డ్స్ ఆఫీస్కి వెళ్లి వాళ్ళ దగ్గర ఉండే రికార్డ్స్ లో రిజిస్టర్ లో కూడా వీళ్ల పేరు నమోదు చేసుకుని వీళ్ళు పాస్ పుస్తకం తీసుకున్న తర్వాత గానీ వీళ్ళకి ఆ భూమి పైన స్వాధీనత, ఆ భూమి పైన దాఖలాలతో కూడిన హక్కు, దాని ఆధారంగా అప్పులు ఇతర సబ్సిడీలు తీసుకునే అర్హత కలుగుతాయి. రైతులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే భూమి ఉన్నంత మాత్రాన సరిపోదు, ఆ భూమికి సంబంధించిన దాఖలాలు ఉండాలి అని తెలుసుకోవాలి. ఇంకొకటి ఏమిటి, రిజిస్టర్డ్ పత్రాలు లేకుండా తెల్ల కాగితాల మీద కొనుక్కునే వాళ్ళు మరిన్ని ఇబ్బందులు పడతారు. రిజిస్టర్డ్ కొన్న తర్వాత, రిజిస్టర్డ్ పత్రాలు ఉన్న తర్వాత కూడా రెవెన్యూ రికార్డ్స్ లో, ల్యాండ్ రికార్డ్స్ లో, ఆ భూమి రికార్డులో మార్పులు చేయించుకోకపోతే అది నిష్ప్రయోజనం అవుతుంది. ఆ తర్వాత కానీ పాస్బుక్, టైటిల్ డీడ్ రావడం అంటూ జరగదు. అంటే ఇప్పుడు మనకు నగరంలో అయితే టైటిల్ డీడ్, రిజిస్టర్డ్ డీడ్ ఉంటే సరిపోతుంది.
కానీ మనకు పల్లెటూళ్ళలో ఈ వ్యవసాయ భూముల్లో భూమి రికార్డులో కూడా వీళ్ళ పేరు నమోదయ్యి అక్కడ ఉండాలి. ఆ 1B రిజిస్టర్ అని తహసీల్దార్ దగ్గర ఉండే రిజిస్టర్లో వీళ్ళ ఫోటోలు, వీళ్ళ వివరాలు, వీళ్ళ భూమి ఎక్స్టెంట్ యొక్క వివరాలు కూడా ఉండాలి. ఉంటే గానీ వీళ్ళకి సరిగా పట్టా ఉన్నట్టు కాదు. భూమి ఉన్నప్పుడు ఇంకో పత్రాలు తీసుకున్నప్పుడు దాన్ని డూప్లికేట్ అంటాం కదా, మరి సర్టిఫైడ్ కాపీ అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఒకటి మీకు ఇది సమాధానం చెప్పి సార్ చెప్పిన పాయింట్ ఇంకొకటి కొంచెం ఒకటి యాడ్ చేయాలి, ఎందుకంటే గ్రామాలలో చాలా అవసరం ఉంది కాబట్టి. ఆడవాళ్ల భూమి హక్కులకు సంబంధించి సార్ చెప్పింది చాలా వాల్యుబుల్ పాయింట్. ఇప్పుడు ఆడవాళ్ళకి సమానమైన హక్కులు ఉన్నాయి వారసత్వంగా వచ్చినప్పుడు. కానీ ఈ సమాన హక్కులు ఇచ్చిన చట్టాలు వేరు, ఈ అలా సమాన సక్సెషన్ యాక్ట్ అని మిగతా చట్టాలు ఉన్నాయి. కానీ గ్రామాల్లో వెళ్ళి ఇప్పుడు వీటికి పాస్బుక్ టైటిల్ పొందాలంటే మళ్ళీ 6వ యాక్ట్ కింద వెళ్ళాలి. సో తహసీల్దార్ గారు వారసత్వంగా వచ్చిన భూములకి పట్టాలు ఇస్తున్నప్పుడు, లేదా అన్నదమ్ములు మేము భాగాలు పంచుకున్నా మాకు పట్టాలు ఇవ్వండి అయినప్పుడు తహసీల్దార్ గారు తప్పకుండా అడగాల్సింది ఏంటంటే, మీకు ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు, ఎంతమంది అక్కచెల్లెలు ఉన్నారు, వాళ్ళని నా దగ్గరికి ప్రవేశపెట్టండి, వాళ్ళకి భూములు కావాలి. జనరల్ గా ఏం జరుగుతుందంటే అది అడగట్లే, ఆ ప్రశ్న అడగట్లే. రెండోది, ఒకవేళ ఆ ప్రశ్న అడిగినా గానీ ఆడవాళ్ళు మాకు ఈ భూమి అవసరం లేదు అని ఒక కాగితం మీద సంతకాలు పెడుతున్నారు. ఆ కాగితాలు తెచ్చి ఎంఆర్ఓ ఆఫీసులు ఇచ్చేస్తుంటే మగవాళ్ళకి హక్కులు ఇచ్చేస్తున్నారు. ఇక్కడ కనుక మనం కొంచెం దృష్టి పెడితే తహసీల్దార్లు తప్పకుండా ఎక్కువ మంది ఆడవాళ్ళకి భూమి హక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండోది, మీరు అడిగిన ప్రశ్న డూప్లికేట్స్ గురించి, సర్టిఫైడ్ కాపీల గురించి. సర్టిఫైడ్ కాపీ అంటే ఏంటంటే, నా దగ్గర ఇప్పుడు పహానీకి సర్టిఫైడ్ కాపీ అనుకున్నాం అనుకోండి, పహానీలో ఈ పేరు ఉందని వేరే కాగితంలో రాసి ఇది సర్టిఫై చేస్తున్నాను రాసి ఇచ్చే సర్టిఫైడ్ కాపీ. డూప్లికేట్ అంటే అది పోతే తెచ్చుకునేది. మీరు మంచి ప్రశ్న ఇక్కడ. పాస్ పుస్తకాలకి టైటిల్ డీడ్ పోతే కూడా ఒక ప్రాసెస్ ఉంది, ఎట్లా డూప్లికేట్ తెచ్చుకోవాలనేది. ఇది మనం అందరికీ చెప్తే కూడా చాలా ఉపయోగపడుతుంది. ఒకసారి కనుక పాస్ పుస్తకం టైటిల్ డీడ్ పోయినట్లయితే కొంచెం లెందీ ప్రాసెస్ డూప్లికేట్ తెచ్చుకోవాలంటే. దాంట్లో ముఖ్యమైన స్టెప్స్ ఏంటంటే, పాస్ పుస్తకం టైటిల్ డీడ్ పోగానే ముందు పోలీస్ కేసు పెట్టాలి, మాకు పోయింది అని చెప్పి. రెండవది, ఒక లోకల్ పేపర్లో ప్రకటన ఇవ్వాలి ఈ పాస్ పుస్తకం టైటిల్ పోయింది అని. ఈ రెండింటిని జత చేసి ఎంఆర్ఓకి అర్జీ పెట్టుకుని తగిన రుసుము చెల్లిస్తేనే పాస్ పుస్తకాలు టైటిల్ వస్తాయి. ఒకప్పుడు 1000 రూపాయలు ఫీజు తీసుకునే వాళ్ళు ఇప్పుడు 100 రూపాయలకి డూప్లికేట్ వస్తుంది. కానీ చాలా సందర్భాల్లో గ్రామాలలో ఇల్లులు కాలిపోయినప్పుడు లేకపోతే వాటిని మారినప్పుడు పుస్తకాలు పోతున్నాయి. తర్వాత తిరిగి తెచ్చుకోవాలి ఎలా తెలియట్లా. కొంచెం కంబర్సమ్ ప్రాసెస్ కూడా ఉంది. పోలీస్ కేసు పెట్టాలి, తర్వాత పేపర్లో ప్రకటన ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు పెట్టారంటే, ఇంకెవరో కూడా మళ్ళీ దీని మీద పాస్ పుస్తకాల మీద టైటిల్ మీద లోన్ తెచ్చుకునే ఉద్దేశంతో ఈ ప్రాసెస్ పెట్టారు. సో ఎవరైతే పాస్ పుస్తకాలు టైటిల్ లేవో ఈ పద్ధతిలో మళ్ళీ కొత్తగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి కాలర్ విజయ్ లైన్ లో ఉన్నారు. హలో విజయ్ గారు, నమస్తే అండి. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. మరి ఇప్పుడున్న గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు లేదా రైతులు ఎలా అవగాహన పొందాలి వారు? ఇప్పుడు దానికి ముందు నేను ఒక మాట, చట్టాలు వచ్చినా కూడా వాళ్ళకి తెలియడం లేదు. ఇంతకుముందు ఒక ఆయన మనతో రైతు మిత్రుడు మాట్లాడుతూ పసుపు కుంకుమ కింద ఇచ్చిన భూమి దాని రికార్డులకు రాలేదు అని చెప్పాడు. ఇదే ఇంతకుముందు సునీల్ చెప్పినటువంటి సమస్య. అది అంటే గిఫ్ట్ అనమాట. అది పసుపు కుంకుమ ఆడవాళ్ళకి స్త్రీధన అంటారు, స్త్రీధన, గిఫ్ట్ డీడ్, ఆ బహుమతి పత్రం. ఆ బహుమతి పత్రాన్ని కూడా రిజిస్టర్ చేసుకోవాలి, లేకపోతే భూమి బదలాయింపు అనేది చట్ట ప్రకారం జరగదు. ఆ జరిగిన తర్వాత కూడా రికార్డు, ల్యాండ్ రికార్డు రాదు. భూమి బదలాయింపు వేరు, ల్యాండ్ రికార్డు వేరు, దాని ఆధారంగా ఇచ్చే పాస్బుక్ వేరు. ఈ 3 రకాల పత్రాలు ఉన్న విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా ఈ భూమి సమస్యలు అవగాహన చేసుకుంటున్నప్పుడు, అధ్యయనం చేసినప్పుడు తెలిసింది. కానీ అంతకుముందు మనకు ఒక రిజిస్టర్డ్ డీడ్ ఉంటే చాలని మనం అనుకునేవాళ్ళం. కానీ ఇక్కడ నగరాల్లో ఎట్లా ఉందంటే, దీన్ని కంప్యూటరైజ్ చేశారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడుకుంటున్నారు. ఎవరి భూమి ఎక్కడుందో సర్వే నెంబర్ ప్రధాన ఆధారంగా వాళ్ళు చెప్తున్నారు, దాని వాల్యూ కూడా చేసేస్తున్నారు. కానీ పల్లెటూళ్ళలో ఇది సరైన ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్ జరగట్లేదు, అందువల్ల ఈ సమస్య వచ్చింది. ఓకే, మరి మనకు సమయం ఎక్కువగా లేదు కాబట్టి ఈ రోజు ముగించాల్సి వస్తుంది త్వరగా. ధన్యవాదాలు శ్రీధర్ గారు, అలాగే సునీల్ కుమార్ గారు ధన్యవాదాలు. మరి గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు అలాగే రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు లేదా టైటిల్ డీడ్ ఇతర పత్రాలు ఎలా పొందాలో తెలుసుకున్నారు కదా. ఇది ఇవాల్టి భూమి కోసం కార్యక్రమం. మరో అంశంతో వచ్చే వారం భూమి కోసం కార్యక్రమంలో మళ్ళీ